అమరావతి అభివృద్ధి కావాలంటే పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. నేను సీఎం అయ్యే నాటికి హైదరాబాద్ లో హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉండేవన్నారు. గల్ఫ్ హాస్పిటాలిటీని అధ్యయనం చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు చంద్రబాబు. వైద్యులు కూడా ఏఏ నేర్చుకుంటేనే వారి రంగంలో రాణించగలరు. గౌరవ ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు గౌరవ చైర్మన్ గారు ఆహ్వానించడం జరుగుతోంది. టెక్నాలజీ పెరిగింది. నేను కూడా దీనికి ఒక ప్రయత్నం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యం కోసం. దీనికోసం నేను ఆన్లైన్లో సంజీవని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అక్కడి నుంచి అందరూ పనిచేసే సిబ్బంది కూడా ఆన్లైన్లో ఉంటారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాం. భాస్కర్ రావు గారిని కూడా ఒకటి కోరుతున్నాం, మీ హాస్పిటల్లో మీ పేషెంట్ని మీరు ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్ళకు ఆరోగ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ హెల్త్ కానీ మీరు చేయగలిగితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది కంట్రీ. దానికి మీరు శ్రీకారం చుట్టాలి. మనందరి ఆరోగ్యం మీరు చూస్తే మనం తినే తిండి, ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలి కానీ చెప్తున్నా, ఎప్పుడు బాబా రామ్దేవ్ చెప్తా ఉంటాడు, మనిషికి ఆవరేజ్ జీవితం 120 సంవత్సరాలు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 ఏళ్ళు తినేస్తున్నాం. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోది, ఒకప్పుడు మనం శారీరక కష్టాలు చేసేవాళ్ళం, ఆరోగ్యం చాలా బాగుండేది. ఊర్లలో మనం చూస్తే వ్యవసాయ పనులు, ఇంటి పనులు అన్నీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పని చేయడం మానేశాం. పని చేస్తే మానేయడం ఓకే, కానీ కనీసం నడవడం కూడా మానేశాం. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషికి కావాల్సింది లిమిటెడ్గా పౌష్టికాహారం కావాలి. రెండోది, ఇంకొక పక్క కూడా నేను చూస్తే, అది కూడా నేను ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తాను ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత. ముందుగానే ఒకప్పుడు మనం అందరం కావాల్సిన తిండి మనమే పండించుకునేవాళ్ళం. అందులో ఎరువులు వేసేవాళ్ళం కాదు, యూరియా అవన్నీ వేసేవాళ్ళం కాదు, క్రిమి సంహారక మందులు కొట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం తినే తిండి యూరియా, ఫుల్గా యూరియా వేసి బంపర్ క్రాప్ పండించి కడాన మనం యూరియా తినే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల క్యాన్సర్ విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసినప్పుడు ఈ సంజీవిని ప్రాజెక్టులో నా ఆలోచన ఒకటి, అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనివల్ల ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూసినప్పుడు ఇది కానీ నేను సక్సెస్ చేయగలిగితే నా హెల్త్ బడ్జెట్ తగ్గుతుంది. సంవత్సరం పెరుగుతూ ఉంది. అదే సందర్భంలో ప్రజల ఆరోగ్యం కూడా చాలా వరకు దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. దీనికోసం ఈ ప్రాజెక్ట్ని ప్రపంచంలో ఉండే అందరినీ మేధావులను ఇన్వాల్వ్ చేస్తున్నా, ప్రపంచానికి ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, హాస్పిటల్ కూడా నెట్ జీరో. హైదరాబాద్ వాజ్ ఎ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. 2 సిటీసులు ఉండేటివి హైదరాబాద్లో, ఒక పక్క సికింద్రాబాద్, ఒక పక్క హైదరాబాద్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నిర్మాణానికి శ్రీకారం. ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. కానీ ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ కంటే మెరుగైన సిటీ అమరావతి తయారవుతుంది. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే రైతాంగాన్ని అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు.